ప్రతి ఒక్క తెలుగు వారికి తెలిసిన హిందీ పదం జబర్దస్త్. అయితే దాన్ని అందరూ అంతలా గుర్తుపెట్టుకోవడానికి మాత్రం చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్ రీజన్ ఆ షోలో కమెడియన్స్ వేసే స్కిట్స్. ఆ స్కిట్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోయి సినిమాల్లో క్లిక్ అయిపోయాయంత. అయితే ఆ స్కిట్స్ రాసేటప్పుడు మాత్రం నరకం ఉంటుంది. ప్రతి ఒక్క టీమ్ లీడర్ కూడా రకరకాలుగా ఆలోచించి కొత్త కొత్త ఆలోచనలతో స్కిట్స్ వేస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి మాత్రం నాసిరకం స్కిట్స్ వస్తుంటాయి. దానికి కారణం షూటింగ్ కి ఎక్కువ టైం లేకపోవడమే. ఆ విషయం తెలిసినా కూడా ఆ తర్వాత క్వాలిటీగా చేయొచ్చని లాగించేస్తుంటారు. ఇక ఎపిసోడ్ మొత్తం యాంకర్స్ నవ్వుతూ ఉంటారు. దానికి కారణం ముందే వాళ్ళను ప్రిపేర్ చేసి కెమెరాతో క్యాప్చర్ చేసి పెట్టుకుని ఎడిటింగ్ లో యాడ్ చేసుకుంటారు. ఇక నాగబాబు రోజాల నవ్వులు కొన్ని ఒరిజినల్ గానీ కొన్ని మాత్రం స్టాక్ సౌండ్స్ గా పక్కన పెట్టుకుని ఆర్టిస్టుల ఫేస్ లు స్క్రీన్ పై కనిపిస్తున్నప్పుడు పోస్ట్ చేస్తారు. అయితే నాగబాబు కౌంటర్స్ మాత్రం ఇన్స్టాంట్ గా వచ్చాయి. అయితే రష్మి అనసూయల మీద వేసే కౌంటర్లు మాత్రం ముందే చెప్తారు. అందుకే వాళ్ళు చాలా లైట్ తీసుకొని అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ పెడతారు. ఇక ప్రొడక్షన్ మీద వేసే జోక్స్ కూడా ముందే మాట్లాడుకుని పెడతారు. లేదంటే జనాలకు నవ్వు తెప్పించే అవి వాళ్ళకు బీపీ తెప్పించొచ్చు. ఇక 10 నిమిషాలు చూసి మనం ఎంజాయ్ చేసే స్క్రిప్ట్ రిహార్సల్స్ కి మాత్రం చాలా టైం పడుతుంది. ఇక కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు గానీ టీమ్ లీడర్లు గానీ బిజీగా ఉన్నప్పుడు వేరే ఆర్టిస్టులతో స్కిట్స్ చేస్తూ ఉంటారు. ఏ టీమ్ లో వాళ్ళకి సపరేట్ గా రైటర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అయితే సపరేట్ గా వీళ్ళందరికీ కంబైన్డ్ గా కొంతమంది రైటర్స్ ని కూడా ఇస్తుంది ప్రొడక్షన్ కంపెనీ. ఇక కొన్ని స్కిట్స్ కి మాత్రం అంతా బలవంతంగా నవ్వుతారు. ఇక మార్కులు ఇచ్చే విషయంలో మాత్రం జడ్జిలకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్మెంట్ రేంజ్ బట్టి మార్కులు ఇస్తారు. ఇక అప్పుడప్పుడు ప్రమోషన్స్ కి వచ్చే గెస్ట్లకు వీళ్ళు ఏమీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళు కూడా వీళ్ళకి ఏమీ ఇవ్వరు. కాకపోతే షోకి గ్లామర్ వస్తుంది, సినిమాకి ప్రమోషన్ అవుతుంది. ఇక ఈ షోలో వాళ్ళు చాలా మంది సినిమాల్లో సెటిల్ అయిపోయారు. ఇక వేణు, చలాకీ చంటి, శకలక శంకర్ లాంటి వాళ్ళు పర్మనెంట్ గా సినిమాల్లోనే సెటిల్ అయిపోయారు. అందుకే ఆయా టీమ్ లీడర్స్ కి వెన్నుపోటు పొడిచి కొత్త వాళ్ళు వచ్చారంటూ చిన్న క్యూరియాసిటీ కలిగిస్తూ వాటిపై కొన్ని పంచెస్ కూడా పేల్చి మనల్ని కూడా కన్విన్స్ చేస్తారు. ఇక యాంకర్ పార్ట్ సపరేట్ గా తీసుకొని తర్వాత యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే రష్మికి తెలుగు రాదు. ఆమె ఆ 4 మాటలు చెప్పడానికి 40 టేకులు తీసుకుంటుంది. ఈలోగా స్కిట్ చేసే వారికి ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే ఇలా చేస్తారు. నిజానికి రష్మి చెప్పే చాలా పదాలకు ఆమెకి కరెక్ట్ అర్థం తెలియదు. ఇక రెమ్యూనరేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. టీమ్ లీడర్స్ కి ఒక రేంజ్ లో పేమెంట్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ ని బట్టి కూడా రేట్లు మారుతుంటాయి. ఇక సీనియర్ ఆర్టిస్టులకు కూడా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఇక రష్మి, అనసూయలకు కూడా టెంప్టింగ్ పేమెంట్స్ ఇస్తారు. అందుకే డ్రెస్సింగ్ సైజులో పెద్దగా పట్టింపులుండవు. సో ఇలా మనల్ని అందరినీ అలరిస్తూ మన ఫేవరెట్ ప్రోగ్రామ్ గా మారిన జబర్దస్త్ ఇన్ని స్టేజెస్ లో ఇలా తయారై మన ముందుకొస్తుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.